హలో. నమస్తే అండి. అరబిక్ కాఫీ అండి ఇది. నేను ముందుగా కూరి తీసుకున్న. కూరిలో నేను పౌడరేసాను. అది అరబిక్ కాఫీ అంటారు. అరబీ వాళ్ళు బాగా తాగుతారనమాట. నేను ముందుగా పౌడర్ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్ కరెంట్ మీద అవుతుంది కదా! ఆ హాట్ వాటర్ పెట్టుకున్నాను. అది రెడీ అయింది. రెడీ అయిన తర్వాత నేను హాట్ వాటర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పౌడర్‌లోని తగినన్ని వాటర్ ఏసాను. ఎంతమంది ఉంటారో అంతమందికి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ మంది ఉంటే తక్కువ వేసుకోవచ్చండి. అలా నేను వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ముందు చేసిన ప్రాసెస్‌లో నేను యాలకులు, తర్వాత 2 లవంగం మొగ్గలు కూడా వేసుకున్నానండి. వేసిన తర్వాత చూడండి చూపిస్తున్న ఈ విధంగా యాలకులు ఇలా వేసుకోవాలండి. ఒక 4, 5 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో అందులో నేను ముందుగానే వేస్తానండి. అది వెనక్కెళ్ళింది కొంచెం. చూడండి. ఆ తర్వాత నేను వాటర్ పోసి తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. ఆ ప్రాసెస్‌లో అలా వేసుకొని వాటర్ పోసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత చూడండి అక్కడ మరుగుతుండగా మూత తీసి చూసాను. ఇంకా అవ్వలేదు. మరుగుతుంది చూడండి. ఇలా బాగా మరగనివ్వాలండి. 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. అది వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. అందుకనే వేస్తున్నానండి. దీన్ని అరబీ కాఫీ అంటారు. అలా మరగనివ్వాలి. అలా ఎంతసేపు మరిగితే అంతసేపు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. నేను ముందుగానే పెట్టాను అవి. మా మామ వాళ్ళు ఎప్పుడో అడిగితే నేను ఫస్ట్ గంటనే పెట్టి 2 అవర్స్ ముందే పెట్టి నేను అలా మరిగించానండి. తర్వాత నేను వైట్‌ది ఫ్లాస్క్ ఒకటి తీసుకొని దాంట్లో గహవా పోసానండి. చూస్తూనే ఉండండి. అలా పోసుకోవాలండి ఫ్లాస్కోలో. వాళ్ళకి ఎంత కావాలో అంత తాగుతారనమాట. మనం అలా పోస్తే అలా తయారవుతుందండి ఆ గహవా. దీన్ని గహవా అంటారు. అరబీ గహవా అంటారండి. చూస్తూనే ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాయావతి ఛానల్. అలాగే చూడండి ఇక్కడ ఫింగాని, గ్లాసెస్, ప్లేట్స్, షుగర్ అన్నీ నేను రెడీగా పెట్టానండి. స్పూన్ ఇవన్నీ వాళ్ళకి రెడీగా పెట్టాలండి. పెట్టిన తర్వాత వాళ్ళని సాలా అంటారు. హాల్లో పెట్టాలి. హాల్లో పెడితే వాళ్ళు తాగుతారండి. అక్కడ ఫింగాని నేను 4 పెట్టానండి. అక్కడ తక్కువ జనం వచ్చారు కాబట్టి నేను అన్నే పెట్టాను. ఎక్కువ జనం వస్తే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సరేనండి. అదిగోండి షుగర్. నేను షుగర్ వేస్తున్నాను అందులో. షుగర్ కూడా పెట్టాలి. ఆ షుగరు గహవాకి కాదండి. చాయ్ పెట్టాను నేను. చాయ్ మీకు చూపించలేదు. సారీ. ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టాలి. అంతేనండి. గహవా